దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి యొక్క నూతనమైన సంవత్సరం దేవుడు మనల్ని క్షేమంగా తన కాపుదల్లో భద్రపరిచి సంరక్షించి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ వందనాలు. ఈ నూతన సంవత్సరంలో అనుదిన మన్నా అనేటువంటి ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ద్వారా మీకు ఆయన యొక్క వాక్యములను అందించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. చాలా చివరి దినాల్లో మనం ఉన్నాము. రోజులు గడిచిపోతున్నవి, సంవత్సరాలు గడిచిపోతున్నవి. అప్పుడే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 సంవత్సరంలో మనం అందరం కూడా ప్రవేశించాం. కాబట్టి ఈ చివరి దినాలలో బైబిల్ గ్రంథంలో నుండి మనకు వాక్యం అనేటువంటిది చాలా అవసరత కలిగి ఉన్నాం. వాక్యము మనం ఎంత ధ్యానిస్తే, వాక్యమును మనం ఎంత నేర్చుకుంటే, వాక్యమును మనం ఎంత ప్రేమిస్తే, ఆ వాక్యము ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధతలో తన యొక్క సన్నిధిలో మనల్ని నింపుతూ నడిపిస్తూ ఉండేటువంటి వాడు. చూడండి, 121వ కీర్తన 1-2 వచనాలు ధ్యానిద్దాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇక్కడ వాక్య భాగంలో మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఈరోజు నా మనిషి సహాయం కోసం చాలా రీతిగా పరుగులు తీస్తా ఉన్నాడు. ఎన్నో ప్రాంతాలను దర్శిస్తున్నాడు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేస్తున్నాడు. కుటుంబాన్ని విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, ఏమంటే తల్లిదండ్రులను కొంతమంది విడిచిపెట్టి ఎన్నో ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఎంత పనిచేసినా సంపాదించేటువంటి సంపాదన అంతా కూడా అప్పులకు, సమస్యలకు ఖర్చయిపోయేటువంటి పరిస్థితి. మనిషికి సహాయము సంపూర్ణంగా ఎక్కడ కూడా దొరకలేదు. ఈ రోజున మానవుడికి సహాయం అనేటువంటిది ఎక్కడ దొరకలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాడు. అందుకే దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నాడు. నీకు సహాయము చేయబడను నేను. ఆయన వల్లనే మనకు సహాయము కలుగుతుంది. మనుషుల వల్ల సహాయము కలగదు. కీర్తనకారుడు అంటాడు, మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కాబట్టి మనుషులను నమ్ముకుంటే, గొప్పవారిని నమ్ముకుంటే, ఏమంటే పేరు ప్రఖ్యాతులు గల వారిని నమ్ముకుంటే, లోకంలో విలువ కలిగిన వారిని నమ్ముకుంటే మనకి సహాయం దొరకదు. కానీ యెహోవా వలన మాత్రమే మనకు సహాయం కలుగుతుంది. ఆయన వలన మాత్రమే సహాయం కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు తన బిడ్డలకి ఎన్నో రీతిగా సహాయాలు చేశాడండి. ప్రవక్త అయినటువంటి ఏలియా బ్రతికి ఉన్న దినాలలో కాకుల ద్వారా దేవుడు అతన్ని పోషించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. భయంకరమైన కరువు వచ్చినప్పుడు అతన్ని సారేపతు అనే ఊరికి పంపిస్తున్నాడు. సారేపతు అనే ఊరిలోనికి ఆయన వెళ్ళినప్పుడు ఒక వెధవరాలు తన బిడ్డను చేత్తో పట్టుకొని పుల్లలేరుకుంటా కనబడుతుంది. అక్కడ ఆ దైవజనుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వవా అని చెప్పానంటే, ఆమె ఇంటికి వెళ్తుంటే మరలా పిలిచి ఆయన అంటున్నాడు, అమ్మా అదే చేత్తో నాకు ఒక అప్పం కూడా కాల్చుకుండ్రా అని చెప్పి. వెంటనే ఆమంటుంది, దైవజనుడా ప్రపంచమంతా కూడా కరువు వచ్చేసింది, ఏం తినాలో మాకు అర్థం కావట్లేదయ్యా, ఎలా బ్రతకాలో మాకు తెలియట్లేదు, ఇంట్లో చూస్తే అంతా అయిపోయింది, ఖాళీగా ఉన్నాము, ఇదిగో పట్టెడు పిండి మాత్రమే ఆ యొక్క కొండలో ఉన్నది, బుడ్డులో కొంచెం నూనె మాత్రమే ఉన్నది, తొట్టెలో పట్టెడు పిండి మాత్రమే ఉన్నది. ఈ రోజున మేము అది తిని చనిపోదాం రేపు అని చెప్పని నేను నా బిడ్డ పుల్లలేరుకోవటానికి వచ్చామయ్యా అని చెప్పానంటే, ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి నా కోసం కాల్చుకురా. జీవము కలిగిన దేవుడు ఈ కరువు సంవత్సరాలన్నిట్లో కూడా నిన్ను పోషిస్తాడు అని చెప్పని అన్నప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి అప్పము కాల్చి, చూడండి, నూనెను పోసి చక్కగా అప్పమును తయారు చేసి పిండితో మంచి నీళ్లు ఒక చెంబుతో తీసుకొని ప్లేట్లో అప్పం పెట్టుకొని దైవజనుడి దగ్గరికి వచ్చింది.
ఆ దైవజనుడు తృప్తిగా తిన్న తర్వాత, అమ్మా ఇంక నువ్వు వెళ్ళి అప్పం కాల్చుకోపో అని చెప్పి అన్నప్పుడు, ఆమె తిరిగి తన ఇంటికి వెళ్ళి పట్టెడు పిండి ఉండవలసినటువంటి తొట్టిని ఓపెన్ చేసి చూస్తే, ఆ తొట్టిలో పిండి ఉబుకుకుంటూ పైకొస్తుంది. కొంచెం నూనె ఉండవలసినటువంటి బుడ్డిని ఓపెన్ చేసి చూస్తే, అందులో నూనె ఉబుకుకుంటూ పైకి వస్తుంది. చూడండి, ఈ సహాయం ఎక్కడి నుండి వచ్చింది? ఈ రోజున మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని చెప్పి మనం అనుకుంటున్నాం. మన జీవితం ఖాళీ అయిపోయిందని అనుకుంటున్నాం. మన బ్రతుకు ఖాళీ అయిపోయిందని అనుకుంటున్నాం. మన పరిస్థితి ఖాళీ అయిపోయింది అని అనుకుంటున్నాం. కానీ ఖాళీ అయిపోయినటువంటి ఆ జీవితంలోనే, ఖాళీ అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితులలోనే, అన్ని వ్యతిరేక పరిస్థితులు మనకు వచ్చినప్పుడే ఆయన సమస్తమును అనుకూల పరిస్థితులుగా మార్చువాడు. ఈరోజు నీ జీవితంలో ఏది ఖాళీగా ఉంటుంది? ఏ సహాయం అందలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? అన్ని దారులు మూయబడిన పరిస్థితిలో ఉంటున్నావా? అన్ని సమస్యలతో కృంగిపోయి ఉన్నావా? ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య అప్పుల వాళ్ళు వచ్చి ఆమె బిడ్డలను హింసిస్తూ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా ఉంటే, దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే, అమ్మ నీ ఇంట్లో ఏముంది అని చెప్పానంటే, ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ లేదయ్యా నా ఇంట్లో అని చెప్పానంటుంది. ఆమె పరిస్థితి చూడండి, ఇంట్లో నూనె కుండ తప్ప ఇంకేమీ కూడా లేదు విలువ కలిగినవి. అంతా కూడా పాడైపోయిన పరిస్థితి, ఇల్లంతా కూడా దోచుకొనబడిన పరిస్థితి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా బయట పారవేయబడిన పరిస్థితి, సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉంటే ఆ తల్లి ఇంటికి వెళ్ళి చూస్తే ప్రియులారా, ఆ నూనె కుండలో నుంచి నూనె ఉబ్బుకుకుంటూ వస్తున్నట్లుగా పైకి ఒక స్వరం వినబడుతుంది. నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నీకు కలిగినవన్నిటినీ అరువుగా కొండలను తీసుకుని వచ్చి ఆ నూనెను వాటిలో నింపు అని చెప్పనే స్వరము వినబడుతున్నట్లుగా, నూనె కుండలో నుంచి నూనె ఉబుకుతున్నట్లుగా మనము బైబిల్లో చూసాము. ఆ స్త్రీ ఆ రోజున చూసింది. ఈ రోజున ఆ ఖాళీ అయిపోయింది అనుకుంది, ఏమీ లేదు అనుకుంది, పిల్లలు కూడా విడిచిపెట్టిపోతారేమో అని చెప్పని భయపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నది. కానీ ఈమెకు ఆ సహాయం ఎక్కడి నుండి దొరికింది? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన మాత్రమే మనకు సహాయం కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ దిక్కు చూసినా నీకు సహాయం దొరకదు. కానీ ఆయన దిక్కునకు నువ్వు చూడగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన మనకు సహాయం చేసేవాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అనగా అత్యున్నతమైనటువంటి సింహాసనం వైపు, ఆకాశమందున్నటువంటి దేవుని వైపు మన కన్నులెత్తి మనం ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో నాయనా, నా ఇంట్లో ఈ పరిస్థితి, నా జీవితం ఈ పరిస్థితి, నా బ్రతుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నదయ్యా, మార్చగలిగిన వాడవు నీవే. ఏ సహాయము అందలేని పరిస్థితిలో ఉన్నానయ్యా, నీ సహాయం నాకు కావాలని ఈరోజు నువ్వు గనక అడిగినట్లయితే, ఆయన నీకు నీ కుటుంబానికి సహాయం చేసేటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరంలో తన అద్భుతమైనటువంటి ప్రణాళిక చేత తన సహాయమును మీకు అందింపచేసి మిమ్మల్ని అనేకమైనటువంటి విషయాలలో సంతోషకరమైన మార్గాలలో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ యొక్క అనుదిన మన్నా అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యము చేత నాయనా వీరిని తృప్తిపరిచాను. అయా మాకు సహాయం ఈ లోకంలో ఎక్కడ దొరక్కపోవచ్చు, కానీ నీ దగ్గర మాకు తప్పకుండా సహాయం దొరుకుతుంది. ఎందుకంటే మా సహాయము నీవే మా ఆధారం, నీవే మా ఆశ్రయం, మేము నమ్ముకుని మా దేవుడవు నీవే నా తండ్రి. అయా, ఏ సహాయం అందలేని పరిస్థితిలో ఈ రోజున ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి ఈ నూతన సంవత్సరం అంతా కూడా నా ప్రభువా నాయనా గొప్ప కార్యాలతో, ఆశ్చర్యకరమైన కార్యాలతో అయా వీరిని మీరు తృప్తిపరిచి సంతోషింపచేసి అద్భుతమైన మేలులతో నడిపించమని ప్రార్థిస్తూ, పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.